ఐపీఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ ఎప్పుడు స్టార్ట్ చేశామంటే 1993లో. అప్పుడు 1993లో ఉద్యోగాలకెళ్ళాలంటే గిన వాళ్ళంతా ఏమనేవాళ్ళు? డూ యూ హావ్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుంటే నో జాబ్. అప్పుడంతా కంప్లెయింట్ ఏమంటే, ఏంటండి కంపెనీలో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు. వితౌట్ గివింగ్ అస్ ద ఛాన్స్ టు వర్క్ హౌ డు వి గెట్ ద అందుకు జాబ్స్ రావాలంటే ప్రాబ్లమ్ విచ్ ఐ ఫేస్డ్ ప్రాక్టికల్లీ. That's the reason we started a course called as a working experience course మాదిరిగా substitute for working experience. It is a practical accountancy course. కాలేజీలో థియరిటికల్ అకౌంటే, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్, ఇట్ ఈస్ ఏ ఫినిషింగ్ స్కూల్ మాదిరిగా. అందుకే ఈ కోర్సు ద్వారా 1990 ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మోర్ దాన్ 40,000 క్యాండిడేట్స్ మాది ఏజ్ గ్రూప్ 21 ఇయర్స్ టు 60 ఇయర్స్ పర్సన్స్. ఈ కోర్సులో 6 కోర్సెస్ పెట్టాము. ఇట్ ఈస్ లైక్ ఏ సింపుల్గా వితౌట్ ఎనీ లేమ్యాన్ కెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈ కోర్సును ఫాలో కాగలరు. అందుకే హౌస్ వైఫ్స్ కానీ బిజినెస్ మెన్ కానీ సీనియర్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. దే గాట్ ద జాబ్స్. మా దగ్గర నుంచి 100% ప్లేస్మెంట్ కూడా ఉంది. అండ్ ఇట్ హాస్ గాట్ ఏ అండ్ ఈ మధ్య కాలంలో ఏం చేశామంటే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశాము. ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులు కూడా వీ హ్యావ్ గాట్ ద త్రూ అవుట్ ద ఫారిన్ నుంచి కూడా ఆన్ ద అవుట్ సైడ్ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక్కడి నుంచి కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా ఉన్నారు. ఇంకొకటి మీకు ఎవరీ సండే జూమ్ సెషన్స్ విత్ ఆల్ ఎక్స్పర్ట్స్ ప్రాక్టీసింగ్ సిఏలు, సిఎంఏలు, కంపెనీ సెక్రటరీస్, కార్పొరేటివ్ ఎగ్జిక్యూటివ్స్, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ట్యాక్స్ అడ్వకేట్లు కానీ వాళ్ళ నుంచి అంతా ప్రాక్టికల్ సెషన్స్ కానీ జూమ్ సెషన్. వీ హ్యావ్ ఎ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్ట్ అని జాట్ అని మా సైట్లో కూడా ఉంది. దట్ ఈస్ ఓకే. సో యూ కెన్ ఆల్వేస్ you can always with this become a good practical accountant and you get the job. We have a 100% placement assistants have been helping them. Companies have been contacting. చాలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇట్ ఈస్ ద ఓన్లీ కోర్స్, ఇట్ మే బి ద ఓన్లీ కోర్స్ అవైలబుల్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. ఎస్ఏపి అకౌంటింగ్ ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు కాలేజీల్లో కూడా వీళ్ళకందరికీ మీకు ఫ్యూచర్ అంతా కంప్యూటరైజేషను. ఇప్పుడంతా ఎస్ఏపి అనేది కొత్తగా వచ్చింది. యు గో ఫర్ ఎస్ఏపి నేర్చుకుంటే అకౌంట్స్లో మంచి జాబ్స్ ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయని. బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ ఏ ఎస్ఏపి అకౌంటింగ్? ఎస్ఏపి అనేది ఏమండి? ఎస్ఏపి ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్. విచ్ సాఫ్ట్వేర్? అందులో ఎస్ఏపిలో చాలా ఉన్నాయి. ప్రొడక్షను, మెటీరియల్ మేనేజ్మెంటు, కంట్రోల్ చాలా ఉన్నాయన్నమాట. మనకు అన్నీ అక్కర్లేదు. మనకు కావాల్సింది ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఏమి చాలా చాలా పెద్ద కంపెనీలో కాస్ట్లీ సాఫ్ట్వేరు, చాలా పెద్ద కంపెనీలో ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజన్ ఏమైపోతుందంటే వీళ్ళు వెళ్తుంటారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అబౌట్ ద ట్రైనింగ్ హౌ దే హ్యావ్ బీన్ ఆఫర్డ్. కొంతమంది పోయి ఒకసారి నాకు ఎస్ఏపి అకౌంటింగ్ కావాలంటే ఎస్ఏపి ఫీకోలోను అది అని జాయిన్ అవుతుంటారు. అక్కడ వాళ్ళు ఏమి అది ఏ కోర్సులో జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి దే గోడ్ జాయిన్ ఇన్ ఎస్ఏపి ఫీకోని. ఏ దాంట్లో జాయిన్ అవుతున్నారు? ఎస్ఏపి కన్సల్టెంట్ అని. అది మనకు అవసరమా? అక్కడ కాసు, టాను, పై అవి అని సో మచ్ ఆఫ్ ఎ టెక్నికల్ అవంతా ఏంటివండి? హౌ టు మేక్ దట్ ఎస్ఏపి ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్. యూ అండ్ మీ ఆర్ అకౌంటెంట్స్ అన్నప్పుడు అకౌంట్స్ నేను చేయాలి. కానీ ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్లో ప్లస్ మైనస్లు అన్నీ నేను మల్టిప్లికేషన్ చేస్తా. అది సాఫ్ట్వేర్ ఎట్లా వచ్చిందనేది మనకు కావాలా? అవసరం లేదు. అది ఆ సాఫ్ట్వేరు ఆ ట్రైనింగ్ కోసమని వెళ్తుంటారు. చాలా తప్పు చేస్తున్నారు. దట్స్ ద రీజన్. ఎక్కడికి అది ఎస్ఏపి ఫీకో అవసరం లేదు మనకు. ఎస్ఏపిలో ఎఫ్ఐ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అది ఓన్లీ వాట్ వీ నీడ్ టు హ్యావ్ దట్ ఎండ్ యూజర్ కోర్స్. అందుకే ఫైనాన్స్. కానీ ఇది చేసేకముందు డైరెక్ట్గా బీకామ్గా చేయొచ్చా? నేను డైరెక్ట్గా బీకామ్గా చేయలేదు. ఎందుకంటే బీకామ్లో మీకు థియరటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్యాలెన్స్ షీట్ అన్నారు. హ్యావ్ యూ మేడ్ బ్యాలెన్స్ షీట్స్ ప్రాక్టికల్లీ? ఇఫ్ ఐ గివ్ యూ ఆల్ ద బుక్స్ వోచర్స్ అన్నీ ఇచ్చి కూర్చోబెట్టి సార్ మీరు బ్యాలెన్స్ షీట్ వేయండి అంటే వేస్తారా? అందులో ఎన్నో ట్రాన్సాక్షన్ స్టార్టింగ్ విత్ వోచర్ ఆ దాన్ని లైక్ ఎంటరింగ్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్ టాలీ అవుతుందా లేదట ఇవన్నీ చేయాలన్నప్పుడు. ఎందుకంటే వాట్ యు లర్న్ హియర్, దట్స్ ఎ రీజన్ అవర్ కోర్స్ సబ్స్టిట్యూట్. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఇవన్నీ కానీ ప్రాక్టికల్గా వచ్చేసినప్పుడు
దెన్ యూ విల్ బీ దెన్ ఇంకొకటి కూడా ఏమైపోతుందంటే ఇవే కంప్యూటర్ ఇఫ్ యూ గో టు ద కంప్యూటర్లో టాలీలో ఉంటుందనుకో, అక్కడ వచ్చారు బ్యాంక్ వచ్చారు, క్యాష్ వచ్చారు, సన్రీ డేటార్స్, కస్టమర్ని ఎట్లా చేయాలి, ఇవన్నీ ఇక్కడ నేర్చుకున్నాక అక్కడ అందుకే అంటారు ఆ సాఫ్ట్వేర్లు యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని అంటుంటారు. అందువల్ల మా యొక్క క్యాండిడేట్స్ ఇవి కానీ చేసి అక్కడ పెట్టేసినప్పుడు చాలా ఈజీగా కానీ వాళ్ళకు బాగా అర్థమవుతుంది. దెన్ ఇంకొకటి కూడా ఏమైపోతుంది, ఆ సాఫ్ట్వేర్లో చాలామంది కొంతమంది అంటారు ఇప్పుడంతా ఇది టాలీ ఈజ్ ఆల్సో లైక్ ఎస్ఏపి, మరి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎజ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఫర్ ఏ స్మాలర్ ఆర్ ఏ మీడియం సైజు ఆర్గనైజర్. అది ఫీచర్ ఇస్ ద సేమ్. చాలామంది మిస్టేక్ చేసేస్తున్నారు. ఇంకొకటి కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, సార్ మళ్ళీ కంపెనీలో వెళ్తే టాలీ ఉంటుంది, నాకు ఇంకో కంపెనీలో ఫోకస్ ఉంటుంది, ఇంకో కంపెనీలో వింగ్స్ ఉంటుంది, ఇంకో కంపెనీలో పోతే క్విక్ బుక్స్ ఉంటాయి. అవన్నీ ఏమనంటే వాట్ వీ కాల్ ఇట్స్ ఆల్ లైక్ ఏ బ్రాండ్ నేమ్ ఆఫ్ సోప్స్ లైక్. సో యూ మీన్ టు సే యూ హ్యావ్ టు లర్న్ 1000 సాఫ్ట్వేర్ అంటే 1000 అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలా మీరు? అవసరం లేదు. ప్రాక్టికల్ అకౌంటింగ్ ఇది వచ్చినాక వీటిపైన ఆ సాఫ్ట్వేర్లు ఉంటాయి కాబట్టి యూ విల్ బి ఈజీ టు మేక్. అందుకే అంటాము టాలీ ఈఆర్పి ప్యాకేజ్లో కూడా నేర్చుకున్నాక ఇవంతా అవుతాయి. అలాగే జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంటాము. ఆ ఫామ్స్ అవి అక్కడ ఫీడ్ చేస్తామండి. కాబట్టి ఇది అంతా వచ్చినాక అందుకే మా దగ్గర వాళ్ళు ఫీడ్బ్యాక్ కానీ చూస్తే రఘురామ్ అదే అన్నాడు, నేను 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఎస్ఏపికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు, కానీ నేను మీ కోర్సు జాయిన్ అయినాక థరోగా ప్రాక్టికల్ అంతా నాకు వచ్చినాక నవ్ ఐ గాట్ ఏ జాబ్ అండ్ ఎస్ఏపి అసిస్టెంట్గా విత్ 5 lakhs శాలరీ అని యూ కెన్ సీ ఆన్ అవర్ గూగుల్. ఆ దానిపైన మా దగ్గర వాళ్ళు దుబాయ్లో, అందుకే అంటారు ఎస్ఏపి పైన పనిచేస్తున్నారు. కాబట్టి ఇవంతా కూడా నేర్చుకున్నాక యూ కెన్ గో టు ఎస్ఏపి ఒరాకిల్ ఫైనాన్షియల్స్. ఇవి కూడా ఏమంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్. యూ డోంట్ హ్యావ్ టు గెట్ దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది కానీ నేర్చుకున్నాక యూ కెన్ కంఫర్టబుల్గా బాగా పనిచేయచ్చు అనమాట అక్కడ. అందుకు లేదు అని అంటే మా దగ్గర ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సు కూడా ఉంది అనండి. ఈ కోర్సుకి అంతా ఇప్పుడు ఈ దాంట్లో ఎట్లా ఉంటుంది, మా దగ్గర ఫస్ట్ 6 కోర్సెస్కి అంతా అని చెప్పాము కదా, వాటికి 20,000 ఫీజు ఉంటుంది. ఇంకా ఎవరన్నా కానీ ఎస్ఏపి ఎండ్ యూజర్ కావాలి అని అంటే ఈ కోర్స్ అయిపోయాక వాళ్ళకి అనే స్పెషల్ ఛార్జ్లో అది సింపుల్గా అది కూడా నేర్పిస్తాం. కాబట్టి ఇంకొకటి కూడా ఏమంటున్నాను, ఫారిన్కి వెళ్ళాలి, ఇది అవర్ సర్టిఫికెట్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఫారిన్ ఎంబసీస్. ఈ కోర్సు అకౌంట్స్ ఇవంతా ఇందులో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్, ఫారిన్కి వెళ్తావా, ఇండియాలో పనిచేస్తావా, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తావా, మీకు ఏజ్ లిమిట్ ఏం లేకోకుండా త్రూ అవుట్ ద లైఫ్ లాంగ్. ఇంకొకటి కూడా మా దగ్గర కూడా వీ హ్యావ్ బీన్ కాలింగ్ ద గెస్ట్ స్పీకర్స్ ఆఫ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్. ఎస్ఐపి కన్సల్టెంట్ హూ హ్యాస్ డన్ ద throughout the worldwide project, he is also addressing మా దగ్గర. అలాగే సో మెనీ జిఎస్టీ ఎక్స్పర్ట్స్ ఇన్ ద త్రూఅవుట్. ఐఎమ్ ద యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ ద ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్, ఆల్ ఇండియా గవర్నింగ్ కౌన్సిల్ బోర్డ్ మెంబర్, పాస్ట్ ఆల్ ఇండియా Federation of Tax Practitioners. All are practicing chartered accountants, cost accountants, company secretary. Everybody is addressing Sunday Zoom sessions and all. Meeku you get that knowledge update and ilanti course ekkada kuda. I think we are the first one in India to start. The fees is only 20,000 rupees we told you. If you have any doubts, you can always contact us. Thank you.